కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రోగ్రామ్‌ను దర్పణం ఏదైతే ఉందో, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది. సో ఈరోజు మనం వాస్తవ దర్పణంలో కొత్త ఏడాదిలో వాస్తవంగా అనాలిసిస్ చేద్దామని అనుకున్నాము. ఆ వాస్తవ విశ్లేషణలు ప్రోగ్రామ్ దర్పణంలో మొదటి ఎపిసోడ్ ఈరోజు షూట్ చేస్తున్నాము. యాసిఫ్, నా. ఎలాంటి టాపిక్ తీసుకుంటే బాగుంటుంది? కొత్త ఏడాది కొత్త ప్రోగ్రాము మొదటి ఎపిసోడ్. మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, పరిణామాలు ముందు ముందు ఎట్లా ఉండనున్నాయి అనే టాపిక్ మనం ఎంచుకొని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కొత్త ఏడాదిలో తొలి ప్రోగ్రామ్ తొలి ఎపిసోడ్ లో మనం బీఆర్ఎస్ పార్టీ గురించి, ఉద్యమ పార్టీ గురించి, దాని నాయకుడైన కేసీఆర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామని యాసిఫ్ అంటున్నారు. ఓకే, కేసీఆర్ గురించి మాట్లాడుకుందాము. సో కేసీఆర్ గురించి ఏం మాట్లాడుకుందాం చెప్పండి. తెలంగాణలో సీఎం నుంచి కామన్ మ్యాన్ దాకా ఒకటే టాపిక్, పెద్ద ఆయన ఎందుకు బయటికి రావడం లేదు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇప్పటిదాకా ఎందుకు బయటికి రావట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం. దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు? ఓకే, మీరు చెప్పింది నిజమే. గత ఏడాది కాలంగా కేసీఆర్ అనే అతను ప్రజల్లో ఎక్కడా లేడు, కేవలం ఫామ్ హౌస్ లో ఉన్నాడు. సరే, ఎలక్షన్స్ అయిన కొన్ని రోజులకి అతనికి తుంటి ఎమ్మక ఎరిగి ఒక 3 నెలలు రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకున్న తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ప్రతి నియోజకవర్గం తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ప్రచారం చేసి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు. అది నిజం, వాస్తవం. కేవలం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఒక్కరోజు అటెండ్ అయ్యాడు. దాని తర్వాత అటెండ్ కాలేదు, ఇప్పటి వరకు రాలేదు. సో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజలు, జర్నలిస్టులు అందరూ కేసీఆర్ సార్ మీరు ఎక్కడున్నారు రావాలని అడుగుతున్నారు. సో రాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, కేసీఆర్ ఎన్నికల్లోనే చెప్పాడు, నన్ను ఓడగొడితే నాకు పోయేదేం లేదు, తెలంగాణ తెచ్చిందే ఆకాశం అంత పేరు నాకుంది, సో నన్ను ఓడగొట్టిన తర్వాత నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటా, గెలిపించిన వాళ్ళు పరిపాలన చేస్తారని చెప్పాడు. సో అదే చేస్తున్నాడు ఇప్పుడు. అంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కాకుండా ఓడగొట్టారు, ఓకే. కానీ గజ్వేల్ ప్రజలు అయితే ఆయన గెలిపించుకున్నారు కదా, గజ్వేల్ ప్రజల కోసం ఆయన బయటికి రావాలి కదా. సో కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం ఆయన గెలిపించుకున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఫామ్ హౌస్ లో. ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంది. సో గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల్ని పిలిపించుకొని మాట్లాడుతున్నాడు కదా. అంటే కరెక్టే అన్న, మీరు అన్నారు. కానీ ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తి కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమై ఒక ఫామ్ హౌస్ లో ఉంటే మిగతా ప్రజల గురించి అవసరం లేదా? అంటే ప్రజల బాగోగులు అవసరం లేదా? ప్రజలు బాగోగులు అవసరం లేదా అంటే, ప్రజల బాగోగులు చూసుకోవడానికే కదా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎన్నుకుంది. కేసీఆర్ మా బాగోగులు చూడట్లేదు, కేసీఆర్ మమ్మల్ని మంచిగా చూడట్లేదు, కేసీఆర్కి అహంకారం ఎక్కువైందనే కదా అతను ఫామ్ హౌస్ లోనే ఉంటాడు, ప్రగతి భవన్ వదిలిపెట్టి బయటికి రావడం, మమ్మల్ని కలవాడు అన్న ఉద్దేశంతోనే ఆయన ఓడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కదా. ప్రజలు బాగోగులు చూసుకోవడానికి ప్రభుత్వం ఉంది కదా. కేసీఆర్ ఏం చూస్తాడు? కేసీఆర్ అధికారంలో ఉంటే ప్రజలు బాగోగులు చూడాలి, అధికారంలో లేడు కదా. అధికారంలో లేకున్నా ప్రతిపక్ష నేత అన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పిదాలను కానీ ప్రతిదాన్ని ఏమైనా సజెషన్స్ కానీ ప్రతిపక్ష నేతగా చేయాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి, మీరు అన్నది కరెక్టే. ప్రజల తరఫున ప్రశ్నించాల్సింది ప్రతిపక్ష నేతగా ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక జవాబుతనం ఉంది. కానీ అతని డైరెక్షన్ లోనే హరీష్ రావు, కేటీఆర్ అనుక్షణం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అసెంబ్లీలో కానీ బయట ప్రెస్ మీట్ లో కానీ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నారు కదా. అది కేసీఆర్ తెలియకుండా అయితే జరగదు కదా, కేసీఆర్ డైరెక్షన్ లో జరుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ వెనకాల కేసీఆర్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు, కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ అరెస్ట్ గారు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి, మీరు కూడా చూస్తా ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఏముండదు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఏదో భూకంపం వస్తుంది, ప్రళయం వచ్చింది, సునామీ వస్తుంది అన్నట్టు ఏమీ ఉండదు. కేటీఆర్ అరెస్ట్ అయ్యాడు అనుకో, ఉంటే 4 రోజులు ఉంటాడు, 40 రోజులు ఉంటాడు, 4 రోజులు ఉంటాడు జైల్లో. దాని తర్వాత బెయిల్ పైన పట్టుకొచ్చి మళ్ళీ ఉంటాడు. ఇప్పుడు కవిత పోయింది, 6 నెలలు కవిత జైల్లో ఉంది, ఏమైనా? అంటే కవిత జైల్లో ఉన్నప్పుడు ఏం స్పందించలేదు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయినా కేసీఆర్ బయటకు వచ్చి స్పందిస్తారా, లేకపోతే అట్లనే ఏమన్నా కానీ? నా ఉద్దేశం బాగా కేసీఆర్ అయితే కేటీఆర్ అరెస్ట్ అయినా స్పందించాడు. ఏదో ఒక ప్రెస్ మీట్ లో ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, లేదంటే అసెంబ్లీకి ఎక్కడన్నా వచ్చినప్పుడు ఎవరన్నా విలేకరి స్పందించమని అడిగితే స్పందిస్తుండొచ్చు తప్ప అతనంతా ఓన్ గా మాత్రం కేసీఆర్ స్పందించాడు. ఎందుకు అంటే, కొడుకు ఆడపిల్ల బయటికి పోయినప్పుడే చెల్లించలేదు, అలాంటిది ఒక కొడుకు మొగాడు పోయినప్పుడు చెల్లిస్తాడా? స్పందించడానికి నా ఉద్దేశం. నాది ఇంకో డౌట్ అన్న, ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యాడు అనుకోండి, ఇంకోటి కేసీఆర్ అమెరికా టూర్ అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ గారు అమెరికాకి వెళ్తే
ఓ 3-4 మంత్స్ అటే ఉండాల్సి వస్తుంది. అప్పుడు మరి పార్టీ పరిస్థితి ఏంటి? ఇటు కేటీఆర్ అరెస్ట్ అయ్యి లాక్ అయి ఉంటారు, అటు సైడ్ కేసీఆర్ ఫారెన్ ట్రిప్, ఇది పరిస్థితి ఏంటి? ఇది ఒక సంక్లిష్ట పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ నిన్న మొన్న చెప్పాడు, పార్టీ నిర్మాణం జరుగుతుంది, పునర్నిర్మాణం జరుగుతుంది, కమిటీస్ వేస్తున్నాము, ఏప్రిల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్తున్నాడు. సో ఒకవేళ కేసీఆర్ వెళ్తే అతను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలకి పోటీ చేస్తాడా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. 3 నెలలు పోతే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు పోతే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తారీఖు ఉంటుంది. ఆ 27వ తారీఖు లోపలనే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతాయి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు. సో ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఉంటాడా, నామినేషన్ పత్రాలు వేస్తాడా లేదా అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు జరుపుతున్నామంటే నా అనాలిసిస్ ప్రకారం పోయినా తొందరగా వస్తాడు, ఒక 1 monthలో వస్తాడని నేను అనుకుంటున్నాను. సో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు రిటర్న్ అవుతాడని నా ఉద్దేశం. ఇంకోటన్నా, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది కవిత, యాక్టివ్గా ఉంది, హరీష్ రావు యాక్టివ్గా ఉన్నారు. మరి పార్టీ పగ్గాలు ఎవరి చేతులకు రానున్నాయి? ఇక్కడ పార్టీ పగ్గాలు ఒకరికి వెళ్తాయి, ఒకరికి వెళ్ళవు అన్నట్టు ఏముండదు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తి ఆధ్వర్యంలో జరిగే పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులే. ఒకడు పోయిందంటే నేను ఇవ్వాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి అంటే కుటుంబ పార్టీ అనొచ్చా? కుటుంబ పార్టీ అనొచ్చు, మీరు కుటుంబ పార్టీ అనొచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ బయట వాళ్ళకి పార్టీ పగ్గాలు పోతాయని మనం కూడా అనుకోం. అది కుటుంబ పార్టీ అని అంటాం, నేను కూడా అంటా కుటుంబ పార్టీ అని. వాస్తవంగా విశ్లేషకుడు కానీ కుటుంబ పార్టీ అంటాం. అందుకే పార్టీ పగ్గాలు అన్నవి వేరే చేతులకు వెళ్ళవు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానే జైలుకి వెళ్తాడు. ఆయన జైలుకి వెళ్ళేంత మాత్రం కార్యక్రమాలు ఏమీ ఆగవు. హరీష్ రావు కానీ కవిత కానీ చూసుకుంటారు. సో వీళ్ళేదో తగులు వాడుకుంటారు, వీళ్ళేదో పార్టీని చీలుస్తారు అన్నట్టు ఏమీ ఉండదు. సో పార్టీని చీల్చేసి నాకు పార్టీ అధికారం కావాలి, నాకు ఇది కావాలన్నది ఏమీ ఉండదు. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఒకటే, అధికారం కాదు వాళ్ళ లక్ష్యం ఏంటంటే పార్టీని పునర్నిర్మించాలి. ఎలా నిర్మించాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టిరు తప్ప కొట్టుకొని పార్టీని విచ్ఛిన్నం చేసుకుంటారు అన్నది మాత్రం మేమైతే అనుకోవట్లేదు. ఇటీవల పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కేటీఆర్ ప్రెస్ మీట్ లో కేటీఆర్ సీఎం అని చెప్పేసి అంటున్నారు. కవిత ప్రెస్ మీట్ లో కవిత సీఎం అంటున్నారు. ఇంటర్నల్ గా వీరిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఇట్లా ఏమైనా జరిగే అవకాశం ఉందా? మీకు ఇప్పుడే చెప్పాను నేను, వాళ్ళు పార్టీని విచ్ఛిన్నం చేసుకునే పొజిషన్ లో ఇప్పుడు లేరు. సో కార్యకర్తలు ఏదో అత్యుత్సాహంతో కవిత బయటకు వచ్చింది, కవిత మళ్ళీ యాక్టివ్ అయింది అన్న ఉద్దేశంతో సీఎం అని నినాదాలు ఇచ్చినంత మాత్రాన కవిత సీఎం కాదు, కేటీఆర్ సీఎం అని నినాదాలు ఇచ్చినంత మాత్రం కేటీఆర్ సీఎం కాడు. అల్టిమేట్ గా డెసిషన్ తీసుకోవాల్సింది కేసీఆర్ బ్రతికున్నంత కాలం ఆ పార్టీలో కేసీఆర్ ఏది చెప్తే అదే వేదం. సో ప్రజాస్వామ్యం అంటాం మనం, కానీ ఆ పార్టీలో ప్రజాస్వామ్యం అయితే లేదు. అది ఒప్పుకోవాల్సిందే, విశ్లేషకుడుగా మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే లేదు, కింద కార్యకర్తలకు కూడా ఏమీ లేదు. ఈవెన్ నేను ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, ఒక 4-5 వ్యక్తులు తప్ప ఎవరు మాట్లాడరు. అసెంబ్లీ సమావేశంలో గత ఏడాది కాలంలో చూస్తే హరీష్ రావు అన్న మాట్లాడాలి, లేదంటే కేటీఆర్ అన్న మాట్లాడాలి సబ్జెక్ట్ మీద. ఒప్పుకుంటా, వాళ్ళు గొప్ప లీడర్లు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ కింద క్యాడర్ ఇంకోటి జగదీష్ రెడ్డి ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి ఉంది, తర్వాత బాల్క సుమన్, ఇలాంటి క్యాడర్ ఉన్నారు. వాళ్ళు గెలవకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడే సత్తా కలిగిన నాయకులు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అగ్రెసివ్గా వెళ్తున్నాడు, యువ నాయకుడు. సో తర్వాత క్రిషాంక్ ఉన్నాడు, ప్రతి ప్రెస్ మీట్ లో పార్టీకి సంబంధించిన వాయిస్ వినిపించిన నాయకులు. సో వీళ్ళు ఏంటంటే ప్రెస్ మీట్లకి పరిమితం అయ్యారు, కానీ ఎదిగి అసెంబ్లీలో మాట్లాడాలి. సో ఒక 4-5 ఇప్పుడు కవితకి ఇచ్చినంత ప్రియారిటీ జగదీష్ రెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదు పార్టీ? జగదీష్ రెడ్డి సీనియర్ నాయకుడు కదా. సో సబితా ఇంద్రారెడ్డి సీనియర్ నాయకురాలు, ఆమె కూడా మాట్లాడగలుగుతుంది కొంచెం ఎంతో ఇంతో. సో ఆమె కూడా ఎందుకు ఇవ్వట్లేదు? కవితకి ఎందుకు ఇస్తున్నారు? కవిత లీడ్ ఎందుకు తీసుకుంటుంది? అంటే మీరు అన్నట్టు కుటుంబ పార్టీ, అది కుటుంబ పార్టీకి మనము కాదని లేని సత్యం, అది ఎవరు చెప్పినా చెప్పకుండా. ఫక్తు రాజకీయ పార్టీ అనే కేసీఆర్ ఎప్పుడైతే ఉద్యమం జరిగిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే చెప్పాడు, ఇప్పటి నుండి ఇది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. రాజకీయ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ గానే నడిపిస్తున్నాడు దాన్ని. సో దాంట్లో ఇంటర్నల్ గా ఎన్ని ఫైట్లు ఎన్ని ఉన్నా అల్టిమేట్ డెసిషన్ తీసుకోవాల్సింది మాత్రం కేసీఆర్. ఎవరు సీఎం అన్నా, కవితను సీఎం అన్నా, కేటీఆర్ సీఎం అన్నా, రేపు హరీష్ రావు ఎక్కడికి వెళ్ళినా సీఎం అన్నా, కానీ అల్టిమేట్ గా డెసిషన్ తీసుకోవాల్సింది కేసీఆర్. ఇంకోటన్నా, ఈ మధ్యలో కాంగ్రెస్ మంత్రులు హరీష్ రావు వీళ్ళ పైన కేసులు పెట్టించి జైలుకు పంపించి పార్టీని ఆయన ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు కూడా కొంతమంది మంత్రులు బయట ప్రెస్ మీట్లలో చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? సో అది ఒక రాజకీయ క్రీడ అంతే. ఎదుటి పార్టీని ఎలా విచ్ఛిన్నం చేయాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఎలా గొడవ పెట్టాలి అన్నది తప్ప ఆ నిజాలంటే ఏమీ ఉండవు.
సో ఒక పార్టీ మీద అంటే మానసికంగా కృంగదీయాలన్న ఉద్దేశం వాళ్ళకి అంతే. అంటే కేసీఆర్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ జంప్ అయిపోయారు. అసలు యాక్చువల్గా ఏదైతే ఒక 20 మంది ఎమ్మెల్యేలు తీసుకుందామన్న ప్లాన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ ఎందుకో ఏమో ఆగిపోయాయి. 10 మంది ఎమ్మెల్యేలతో వలసలు ఆగిపోయాయి. మిగతా వాళ్ళు పోదామన్నా పోవట్లేదు. పోయిన వాళ్ళు కూడా అక్కడ సముచిత గౌరవం దక్కట్లేదు అనేసి రిటర్న్ వద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. 5-6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కేసీఆర్కి కేటీఆర్కి టచ్లో వచ్చారు. కానీ వీళ్ళు తీసుకోవట్లేదు మళ్ళీ రిటర్న్. వీళ్ళు తీసుకోకుండా ఒక స్టాండ్ పెట్టుకున్నారు. ఉద్యమగాలు పార్టీ కోసం కష్టపడే వాళ్ళకే ఈసారి మేము టికెట్లు ఇస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అంటే మొదటిసారి సెకండ్ సారి చేసిన తప్పుని మళ్ళీ చేయొద్దన్న ఉద్దేశంతో ఉన్నారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుండి నిర్మాణించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. సో అందుకే ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు ఏదో పార్టీ లాగేసుకుంటాడు, కేసులు పెట్టి పిచ్చాడు అన్నదంతా ఒక డ్రామాలు, ఒక బట్టగాసి మీద వేయడం తప్ప అందులో నిజాలు ఏమీ లేవు. కేవలం వాళ్ళిద్దరి మధ్య అపోహ సృష్టించడానికి. అంతెందుకు కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ రోజు మొత్తం ప్రెస్ మీట్ మాట్లాడింది ఎవరు? హరీష్ రావే కదా. మరి అంత బావ మీద కేసు ఇదేనప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ ఊరుకోవచ్చు కదా. గంటల తరబడి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో వీళ్ళు ఏమన్నా ఇంటర్నల్ గా ఈ రోజు వరకు ఇప్పటి వరకు అధికారంలో వచ్చేంత వరకు, అధికారంలో వచ్చినాక ఎవరు సీఎం అవుతారా అనేది తర్వాత సంగతి. ప్రజెంట్ ఏంటంటే పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎవరి పాత్ర వాళ్ళు గట్టిగా పోషించడానికి రెడీగా ఉన్నారు. అది వాస్తవం అన్న. ఇదంతా బాగానే ఉంది, లోపల అంతర్గతంగా జరిగే పరిణామాలు కానీ బయట జరిగే పరిణామాలు కానీ అంతా బాగానే ఉంది. మరి పెద్ద ఆయన బయటకు వస్తాడా, అట్లనే ఉంటాడా? నువ్వేమనుకుంటున్నావు సేఫ్? పెద్ద ఆయన బయటకు వస్తాడు అనుకుంటున్నావు, రా అనుకుంటున్నావు? వస్తేనే బాగుంటది, ఒక ప్రతిపక్ష వస్తేనే బాగుంటది అన్నది ఓకే. బట్ విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్ గా నువ్వేమనుకుంటున్నావు? వస్తాడా రాడా? వస్తాడు. ఎప్పుడు వస్తాడు అనుకుంటున్నావు? ఎలక్షన్ 2 సంవత్సరాల వస్తాడు అనిపిస్తుంది. పెద్ద అయినా బయటికి వస్తాడు, కానీ ఇప్పుడే రాడు. కొంచెం టైం తీసుకుంటాడు. పార్టీ కార్యకర్తలను ఆల్రెడీ కలుస్తున్నాడు, నాయకుల్ని కలుస్తున్నాడు, ఫామ్ హౌస్ పిలిపించుకొని అందరినీ కలుస్తున్నాడు. ఆ ఫామ్ హౌస్ లోనే చెప్తున్నాడు. చెప్పిన మాట ఏంటంటే క్లియర్ కట్ గా, మనము కాంగ్రెస్ పార్టీకి 1 ఏడాది కాలంగా సమయం ఇచ్చాం. అయిపోయింది కదా అన్న ఏడాది. అదే చెప్తున్నా, 1 ఏడాది కాలంగా సమయం ఇచ్చాము. సమయం ఇచ్చినాక ఇప్పుడు మనం తొందరపడాల్సిన అవసరం లేదు. సో ఇదే రాజకీయ నాయకులు ఎవరైతే నాయకులు పోయారో, సార్ మనకు 1 ఏడాది కాలంగా సమయం ఇచ్చాం, ఇప్పుడైనా మీరు బయటికి రండి అంటే, మనం ఇప్పుడు వచ్చి బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. సో మనం ఇప్పుడు వచ్చి మళ్ళీ చేస్తే మనం ఏదో చేస్తామని అంటారు తప్ప మనం చేయాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు కానీ ప్రెస్ మీట్లో వీళ్ళు మా ఎత్తి చూపుతున్నారు, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. సో నేను వచ్చి చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. ప్రజల్లో ఇంకా వ్యతిరేకత రాని, సో దానికోసం వెయిట్ చేస్తున్నాడు. మొన్న చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే ఇంకా వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత వచ్చినాకనే మనం మాట్లాడదామన్న ఉద్దేశంతో ఉన్నాడు. సో వస్తాడు, కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వస్తాడని నేను అనుకుంటున్నాను. సో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు మార్చి ఏప్రిల్లో పెడతామంటున్నారు. బీసీ కులగణన అవ్వాలి, మార్చిలో పెడతారా, ఏప్రిల్లో పెడతారా, జూన్లో పెడతారా? సో ఆ ఎన్నికలు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు పార్టీ కార్యకర్తలను చేసుకుంటాడని చెప్తుంది అనుకుంటున్నా. లేదంటే ఏప్రిల్లో అధ్యక్షుడు ఎన్నిక, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది, పెద్ద మీటింగ్ ఉంది, మీటింగ్ ఏర్పాటు చేశాడు మన కేటీఆర్ చెప్పాడు ప్రెస్ మీట్ లో. ఆ మీటింగ్ తోనే పునరాగమనం కావచ్చు. ఇటీవల కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఆ రెస్ట్ అనేది దేనికి? రాజకీయాలకు రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే హెల్త్ బాలేక రెస్ట్ తీసుకుంటున్నారా? ఇప్పుడు పెద్ద ఆయన ఏజ్ 75 ఏళ్ళు, 75 సంవత్సరాలు. మన ఇంట్లోనే మన తాత 75 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి, ఏమైనా పని చేయగలుగుతాడా? చేయలేడు. ఒక మంచం మీద ఎక్కడో పక్కన కూర్చుంటాడు, మనమే అన్ని సపర్యలు చేస్తాం జనరల్ గా. సో అలాంటి పెద్ద ఆయన ఏం చేయగలుగుతాడు? బయటకు వచ్చి పదయాత్ర చేయగలుగుతాడా? ఎవరు మాట్లాడగలుగుతాడా? ఏం చేయగలుగుతాడా? చేయలేడు. సో అందుకే ఇప్పుడు అవసరం లేదు అనిపించింది ఆయనకి. అవసరం లేదు కాబట్టి కాస్త ఇంట్లో టైం, గత 10 సంవత్సరాల నుండి పని ఒత్తిడితో చాలా ఉన్నాడు. ఓ సంవత్సరంన్నర కాలమో 2 సంవత్సరాలు కాస్త తన కోసము, తన ఆరోగ్యం కోసం ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు. సో ఆయన రెస్ట్ తీసుకున్నంత మాత్రాన కంప్లీట్ గా రాజకీయాలకు దూరంగా లేడు. రాజకీయాలకు రెస్ట్ ఇవ్వలేదు. రాజకీయాలకు రెస్ట్ ఇచ్చి ఉంటే నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని ఫామ్ హౌస్ పిలిపించుకొని మాట్లాడేవాడు కాదు. రాజకీయాలకు రెస్ట్ ఇచ్చి ఉంటే కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే సబ్జెక్ట్ మీద మాట్లాడేదంతా వెనకాల గైడెన్స్ ఇచ్చి చేసేవాడు కాదు. సో కేసీఆర్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చెరగని ముద్ర వేసిన నాయకుడు. సో అలాంటి నాయకుడు, ఒకసారి పోరాట పనిమున్న నాయకుడు, ఎంత ఇది వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఉద్యమాన్ని వదిలిపెట్టలేదు. మర్రి చెన్నారెడ్డి అంటే నాయకులే ఉద్యమాన్ని వదిలేసి పార్టీని కాంగ్రెస్ లో కలిపారు. సో కేసీఆర్కి ఆఫర్ రాలేదంటారా? వచ్చినా కానీ ఆయన కలపలేదు. ఎందుకు? ఉద్యమం నిలబెట్టుకోవడానికి అంత గట్టి పట్టుదలన్న వ్యక్తి.
సో ఒక్క ఓటమితో ఆయన కుంగిపోతాడని నేను అనుకోను. అతను మళ్ళీ వస్తాడు, కాకపోతే కొంచెం సమయం ప్రజల్లో ఇంకా వ్యతిరేకత రావడం కోసం వెయిట్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. సీఎం వ్యాఖ్యలు కూడా చూడొచ్చు మనం. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ మనగడే లేకుండా చేస్తామని కూడా వ్యాఖ్యలు అయితే మనం చూస్తా ఉన్నాం. మరి దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మాటలు మాట్లాడారు. అన్నిటికీ మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతే కష్టం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు, అప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నాడు అధికారంలో వచ్చిన కొత్తల్లో. అన్నట్టే కొన్ని చేశాడు. తర్వాత ఏమైంది, 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అయ్యి వచ్చింది. సో ఎవరిని ఏం కలపరు. కొన్ని రోజులు బ్యాడ్ ఫేజ్ ఉండొచ్చు, కొన్ని రోజులు ప్రజల్లో వ్యతిరేకత ఉండొచ్చు, చేసిన పనుల వల్ల కావచ్చు, ఏమని చేసింది నేను తొక్కేస్తా అన్నంత మాత్రాన తొక్కేరు ఎవరు. సో అది రాజకీయాల సాధ్యం కాదు. రాజకీయాల సాధ్యం ఏమవుతుందంటే ప్రజలతో ఎవరైతే మమేకమై ఉంటారో, ప్రజల మన్నల్లో ఎవరైతే చూరకుంటారో వాళ్ళే అధికారంలో ఉంటారు. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కుల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కానీ ప్రజల్లో మంచి పనులు చేసే వాళ్ళు రాజకీయ నాయకులు ఎదుగుతారు, సీఎంగా ఉంటారు. అందుకు వెస్ట్ బెంగాల్లో 25 సంవత్సరాలు సిపిఎం పార్టీ పాలించింది. 20 సంవత్సరాలు పాలించాలంటే 5 టర్మ్లు. మాటల నవీన్ పట్నాయక్ ఒడిశాలో 4 సంవత్సరాలు 20 సంవత్సరాలు పాలించిండు. ఎలా పాసిబుల్ అయింది? సో అదన్నది పాసిబుల్ కాదు. ఎవరు తొక్కేస్తారని పాసిబుల్ కాదు. రాజకీయం కోసం ఏదో చెప్పడం కోసం, వాళ్ళ కార్యకర్తలు ఉత్సాహపరచడం కోసం ఎన్నో మాటలు మాట్లాడతాడు. అంతేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్నటి వరకు మాట్లాడితే బూతులే మాట్లాడేవారు. గత 15 రోజుల నుంచి చూడండి సైలెంట్ అయిపోయాడు రేవంత్ రెడ్డి, మాట్లాడట్లేదు. ఎందుకు? అది మీరు చెప్పాలి ఎందుకు అన్నది. సైలెంట్ అయ్యాడు, ఎక్కువ మాట్లాడట్లేదు. మొన్న అసెంబ్లీలో కూడా మన్మోహన్ సింగ్ సంబంధించిన చర్చ జరిగిన రోజు కూడా సమయం చాలా తక్కువ తీసుకున్నాడు. ఈవెన్ హరీష్ రావు కేటీఆర్కి ఇచ్చిన సమయం కూడా రేవంత్ రెడ్డి తీసుకోలేకపోయాడు. ముఖ్యమంత్రిగా సభను లీడ్ చేయాల్సిన మనిషి చాలా తక్కువ సమయం మాట్లాడాడు. మార్పు మొదలైంది. ఎందుకు మొదలైంది అన్నది రాబోయే కాలమే చెప్తుంది. మొన్నటి వరకు కేటీఆర్ పేగులు తీస్తా, చెడ్డీలో తొండలేస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ గురించి ఒక మాట ఎత్తట్లేదు. నెగిటివిటీ అర్థమైందంటారా? కాంగ్రెస్ పైన వస్తున్న నెగిటివిటీ అర్థమైందంటారా? అది అలానే అనుకోవచ్చు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అంటే సమయము ఇచ్చాము, అధికారం ఇచ్చాము, నువ్వు ఇంకా బట్టగాల్సి మొహం మీద వేసేసి నువ్వు చూసుకో అన్నది కాదు కదా. ప్రజల్లో చురుకొనాలంటే ప్రజల్లో పని చేయాలి. సో ఆ పని ఇప్పుడు మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డి. గత సంవత్సరం క్రితం మొదలు పెట్టాల్సిన పని ఇప్పుడు మొదలు పెట్టాడు జనవరిలో. అందుకే ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాడు. సో రైతు బంధు సాగు కావచ్చు, సబ్ కమిటీలు కావచ్చు, సో రైతు భరోసా ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు యాక్చువల్ పని మొదలు పెట్టాడు. నేను అనుకుంటున్నా ఏంటంటే గత 1 year గా టైం పాస్ చేశాడు, తిట్టడము అవి చూసుకున్నాడు తప్ప, కానీ ఇప్పుడు పని మొదలు పెట్టాడు. సో ఈ పని నిలబెట్టుకుంటే మళ్ళీ గెలుస్తాడు, నిలబెట్టుకోకపోతే కేసీఆర్కి ఆల్రెడీ వచ్చేస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమ పార్టీ నిలదొక్కుకోనుందా? ఇది స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర రాజకీయాలకి చాలా తేడా ఉంటుంది. సో రాష్ట్ర రాజకీయాలు వచ్చినప్పుడు పార్టీ వైజ్గా చూస్తాం. స్థానిక సంస్థలు చూసినప్పుడు అక్కడ లోకల్ ఉన్న వ్యక్తిని చూస్తారు. ఇప్పుడు ఒక సర్పంచ్ పోటీ చేస్తున్నాడు అనుకో, సర్పంచ్ ఎన్నికలు అన్నది పార్టీ గుర్తు మీద జరగవు, కానీ పార్టీ ప్రభావం అయితే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ వ్యక్తి మనకు చేయగలరా ఆ ఊర్లో అన్న దాన్ని బట్టి గెలుస్తారు. సో జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాన్ని మనం కాదన్నాం. ఏదో స్థానిక సంస్థల్లో ఏదో బీఆర్ఎస్ సాధించేస్తుంది అని మనం అనుకోలేము. కాకపోతే ఎంతో అంత పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చిందని కవరప్ చేసుకుంటుంది, నిలదొక్కుగలుగుతుంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, కొన్ని జిల్లాలు 33 జిల్లాలు ఉన్నాయి, దాంట్లో అట్లీస్ట్ ఒక 10 జిల్లాలు సాధించింది అనుకో బీఆర్ఎస్ పార్టీ. సో నిలదొక్కునేట లెక్క. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి కదా, మరి దాంట్లో ప్రభావితం ఎట్లుంటుంది? ఇంతకుముందు కూడా దీంట్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయితేనేమో ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ వేయడం జరిగింది. మరి వీళ్ళ మీద ఎందుకు వేయలేదు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నేను అన్నట్టు మేయరు, డిప్యూటీ మేయరు, కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ అధికారం లాగానే దానికి జంప్ అయిపోయారు. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 1 year టర్మే ఉందనేసి, 1.5 year టర్మే ఉందనేసి అనర్హత మీద పిటిషన్ మీద వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ లేదా పనులు ఏమి జరగవు, కార్పొరేటర్లు ఉన్నా లేకున్నా లేకుంటే లెక్క అని చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాస్ట్ ఇయర్ క్లీన్ స్వీప్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ లిమిట్స్లో 23 సీట్స్లో 22 సీట్స్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. లాస్ట్ టైమే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 40 సీట్లతో బీజేపీ సెకండ్ స్థానంలో ఉంది. అసలు బీజేపీ మేయర్ సీట్ పొందుతున్న ఆలోచన దగ్గరికి వెళ్ళి ఏదో లక్కీలు బీఆర్ఎస్కి వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు బీజేపీని కూడా మనం తక్కువ ఆంచలేము జిహెచ్ఎంసీ లిమిట్లో.
బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంది, మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా పోటీ చేస్తారు మంచిగానే. సో ఇక్కడ కాంగ్రెస్కి అయితే అవకాశం లేదు. నా ఉద్దేశంలో ప్రకారం అయితే జిహెచ్ఎంసీ యూనిట్లో కాంగ్రెస్కి అవకాశం లేదు. గెలుస్తుండొచ్చు, సీట్లు ఒక 10-15 గెలుస్తుండొచ్చు, కానీ మేయర్ సీట్ని గెలుచుకునేంత అధికారం అయితే రాదు వాళ్ళకి, మెజారిటీ అయితే రాదు. బీజేపీ బీఆర్ఎస్ రెండింటి మధ్య బీజేపీ బీఆర్ఎస్ రెండింటి మధ్యలో ఉంటుంది. దీంట్లో ఎంఐఎం పాత్ర కూడా ఇంపార్టెంట్. సో ఎంఐఎం కాంగ్రెస్కి ఎంత సపోర్ట్ చేసినా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ తోనే ఉంటుంది అని నా ఉద్దేశం. ఎందుకు అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటై అప్పటికి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఎందుకంటే డిసెంబర్లోనే ఉంటాయి, 2 సంవత్సరాలు గడుస్తుంది. ఆ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మళ్ళీ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతుంది. బీఆర్ఎస్ అనుకూలంగా మారి వాళ్ళిద్దరు ఏమన్నా మెజారిటీ హంగ్లాగా వస్తే, లాస్ట్ టైం కాంగ్రెస్ ఎంఐఎం ఎట్లయితే మేయర్ని సీట్ 2.5 సంవత్సరాలు పంచుకుందో అలా పంచుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో బీజేపీని నిలవరించడానికి సో ఆ అవకాశం అయితే ఉంటుంది. కానీ కాంగ్రెస్ అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం ప్రభావం చూపించదు. ఎందుకు అంటే కాంగ్రెస్కి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు ఇక్కడ. ఒక మొన్న కాంటైన్మెంట్లో ఎమ్మెల్యే గెలిచాడు. సో ప్లస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ ఇక్కడ కానీ ఒక మంత్రి అనేది లేడు, అసలు ప్రాతినిధ్యమే లేదు మంత్రివర్గంలో. జిహెచ్ఎంసీ మేజర్ సిటీ ఉన్న జిహెచ్ఎంసీకి ప్రాతినిధ్యం లేదు. కనీసం ఎమ్మెల్సీ ఇచ్చి ఎవరన్నా మంత్రులు చేసి ఉంటే మాత్రం ఒక అడ్వాంటేజ్ ఉండేది. ఒక మంత్రి లేకుండా పోయాడు గ్రేటర్ హైదరాబాద్కి, ఒక మంత్రి లేడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. సంవత్సరం అవుతుంది. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. ఇన్ఛార్జ్ మంత్రి వేరు, లోకల్లో ఉన్న మనిషి వేరు. ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ మనిషిని పెట్టవచ్చు, కానీ లోకల్లో ఒక పర్సన్, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంది, అన్ని తానే జిహెచ్ఎంసీలో ఆయనే చూసుకున్నాడు. సో అలాంటి మంత్రి ఎవరు లేరు ఇక్కడ. సో కాంగ్రెస్ అది తప్పు చేస్తుంది, పెద్ద తప్పు చేస్తుంది కాంగ్రెస్. జిహెచ్ఎంసీ హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. అలాంటి దానికి, అలాంటి ప్లేస్కి ఇక్కడే మనకు 70% జనాభా ఉంటారు. ఆ 70% ఉన్న జనాభాకి మంత్రివర్గం ప్రాతినిధ్యం లేకపోతే ఇంకేం నడిపిస్తారు ప్రాలని? సో ఉండాలి కదా. సో ఆ తప్పు చేస్తుంది. ఆ తప్పు ఇప్పటికైనా దిద్దుకొని చేస్తే ఎంతో అంతో పోటీలోకి వస్తుంది జిహెచ్ఎంసీలో. కానీ నాకు తెలిసి అయితే మంత్రివర్గం రాహుల్ గాంధీ కానీ హైకమాండ్ కానీ ఒప్పుకోవట్లేదు ఇప్పట్లో. అది మళ్ళీ దావోస్ పర్యటనకి వెళ్తున్నాడు. ఈ 2 నెలలు 3 నెలలు అయితే టైం పాస్ అవుతుంది. ఓకే అన్న, ఫైనల్ గా షార్ట్ కట్ గా చెప్పండి, తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? షార్ట్ కట్ గా చెప్పడం కష్టం శివతిని, కొంచెం ఎలాబరేట్గా, కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు. బీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ. దాన్ని ఏదో చేద్దామంటే కుదరదు పార్టీ. కాకపోతే బీఆర్ఎస్లో ఉన్న మినీ డ్రాబ్యాక్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీకి తగినంత నాయకులు లేరు. కమిటీలు ఎప్పుడో రద్దు చేశారు, కమిటీలు ఇంతవరకు వేయలేదు. సో లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఒక 40 మందిని 30 మందికి టికెట్లు నిరాకరించి ఉంటే ఈరోజు బీఆర్ఎస్ఏ అధికారంలో ఉండేది. సో లోకల్లో ఉన్న నాయకుల మీద వ్యతిరేకత ఉంది తప్ప కేసీఆర్ మీద గ్రౌండ్ లెవెల్లో లేదు. కేసీఆర్ పథకాలు ఇప్పటికీ కొనియాడతాడు అందరూ. సో బీఆర్ఎస్ పార్టీ అన్నది మళ్ళీ పుంజుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ని తొక్కేయాలనే చూస్తాయి, ఎందుకంటే రాజకీయం వాళ్ళు చేయాల్సిందే అది. ఎందుకంటే రేపొద్దున అపోజిషన్ కాకుండా ఉండడం కోసం ప్రజెంట్ వాళ్ళిద్దరు కలిసి చేయాల్సిన పనే. తొక్కేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తాయి. సో అందుకే పార్లమెంట్ ఎన్నికలు చూసాం, వాళ్ళు 8 సీట్లు వీళ్ళు 8 సీట్లు పంచుకున్నారు. బీఆర్ఎస్ని తొక్కేయడానికి చిన్న సీట్లు ఇచ్చేసి వాళ్ళు పంచుకున్నారు. సో ఆ పరిస్థితి చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. జరిగినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు కూడా కొంచెం మేలుకొని కేసీఆర్ కూడా బయటికి వచ్చి ప్రజల్లో తిరిగితే, లేదంటే పార్టీ మీటింగ్లు అవి పెడితే, కమిటీలు వేసుకుంటే ఉద్యమ పార్టీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది చేయనప్పుడు మాత్రం మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఎప్పుడు కమిటీలు వేసుకోకుండా ఇలానే ప్రెస్ మీట్లనే సోషల్ మీడియాలోనే పోరాడతామంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ పుంజుకోదు. సో కమిటీలు వేసుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో మమేకమైతే, ప్రజా సమస్యలపై గలం ఎత్తితే, సోషల్ మీడియాలో కాదు గలం ఎత్తడం, ప్రజల్లో ఉండి గలం ఎత్తాలి. అలాంటి నాయకులను తయారు చేస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక 3-4 నాయకులే కాకుండా ప్రతి నియోజకవర్గం నాయకుల్ని కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, వాళ్ళతో మాట్లాడిస్తూ, వాళ్ళతో చేయిస్తే పార్టీ పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో ఆ పార్టీ మీద అభిమానం అన్నది ఎక్కడ పోలేదు. అభిమానం ఉంది ఇప్పటికీ, కానీ ఆ అభిమానాన్ని వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నదే ఇంపార్టెంట్. సో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఎప్పుడైతే ఉంటాయంటే కమిటీలు వేసుకొని ప్రజల్లో మమేకమైనప్పుడే ఉంటాయి. సోషల్ మీడియాలో కొట్లాడతాము, అసెంబ్లీలో కొట్లాడతాము, ప్రెస్ మీట్లో కొట్లాడతామంటే మాత్రం ఆ పార్టీ ఎప్పటికీ పుంజుకోదు. సో పెద్ద ఆయన కూడా బయటికి రావాల్సిన సమయం వచ్చింది, రావాల్సిందే. ఆయన ఇప్పుడు కన్నా 6 నెలల కన్నా రావాల్సిందే, వచ్చి మాట్లాడాల్సిందే. మాట్లాడితేనే పార్టీ అవకాశాలు ఎక్కువ. ఓకే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ గురించి ఇది మా వాస్తవ విశ్లేషణ.
మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. చూస్తూనే ఉండండి TG24 టీవీ వైడ్ న్యూస్. మీకు వేరే ఏదైనా టాపిక్ మీద విశ్లేషణలు కావాలి అంటే కామెంట్ రూపంలో మీరు వ్యక్తపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చెప్పండి. మా విశ్లేషణ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో ఉంటాం, బాయ్.